కర్రీ చేసేటప్పుడు ఏంటంటే పన్నీర్ కర్రీ చేసేటప్పుడు మనకి మసాలా ఏంటంటే ఇలా మంచిగా ఉడికి ఆయిల్ ఏంటంటే బయటకి రిలీజ్ అవుతుంది చూడండి. ఈ స్టేజ్ లో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ఉంది చూడండి, ఇది మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి పన్నీరు చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో మనం ఏమీ కలపలేము, ఓన్లీ పాలు మాత్రం, పగిలిపోయిన పాలు ఉంటాయిగా, విరిగిపోయిన పాలు, అవి అంతే. ఇలా వేసేసేయండి. ఇంకా ఇవి వేసిన తర్వాత అసలు కలపొద్దు, గుర్తు పెట్టుకోండి. అదే మెల్లిగా దగ్గర పడిపోతుంది. ఇలా నేను ఇలా క్లాత్ లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఒక రోజు ఫ్రిడ్జ్ లో ఉంచేస్తే సరిపోతుంది. ఇదిగోండి, పాలు పగిలిపోయినాయి కదా అని పాడేయాల్సిన అవసరం లేదు. ఇలా మనం పన్నీర్ తయారు చేసుకొని ఇంట్లోనే మంచి ఎమ్మీగా కర్రీ అయితే చేసేసుకోవచ్చు. మీలో ఎంతమంది హోమ్ మేడ్ పన్నీర్ చేస్తారు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. బయట కొనే పన్నీర్లో మనకి మైదా మిక్స్ చేస్తారు. అదే మనం ఇంట్లో తయారు చేసుకున్నాం అనుకోండి, స్వచ్ఛమైనటువంటి పాలు మాత్రమే ఉంటాయి. ఏమంటారు చెప్పండి? కల్తీ లేనటువంటి పన్నీర్.